కార్తిక్ హైదరాబాద్లో సాఫ్ట్వేర్ ఇంజనీర్గా పనిచేస్తూ వీకెండ్ ఎంజాయ్ చేయడానికి తన సొంతూరైన వెల్లూరుకి వస్తాడు. కార్తీక్ అమ్మ చిన్నప్పుడే తనకి దూరమైంది. కార్తీక్ గ్రామంలోకి వస్తుండగానే గ్రామస్తులు కార్తీక్ పాత ఇంట్లో ఎప్పటినుంచో మూసివేసిన ఆ గది గురించి మాట్లాడుకుంటూ ఆ గదిలోకి వెళ్ళిన వాళ్ళు ఎవరు తిరిగి రాలేదని అనుకుంటూ ఉంటారు. ఇంతలో వాళ్ళ అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో ఉన్న ఆ ఒక్క గదిని మాత్రం తెరవద్దని చెప్తుంది. కార్తిక్ ఆశ్చర్యంతో అసలు ఇంట్లో ఏం జరుగుతోందో తెలుసుకోవాలని అనుకుంటాడు. కొందరు చెప్పగా కార్తిక్ రాకముందు ఆ గదిలోకి వెళ్ళిన వాళ్ళు ఎవరు తిరిగి రాలేదని, తన తల్లి మాయం అవ్వడానికి కూడా అదే కారణమని వాళ్ళ అమ్మమ్మ చెబితే తెలిసింది. కార్తిక్ గది తలుపులు చూసి చాలా పాతగా ఉన్నాయి, తాళం కూడా చాలా పాతగానే ఉందని అనుకుంటుంటాడు. ఆ రాత్రి ఆ గది తలుపులు ఆటోమేటిక్గా సౌండ్ చేయడం, లోపల నుండి ఎవరో నడవడం, ఇంకా వింతగా తన పేరు విచిత్రంగా పలకడం మొదలుపెట్టారు. కార్తిక్ ఇది భ్రమ అనుకోలేదు. అందుకే తన ఫోన్ తీసుకుని రికార్డ్ చేయడం మొదలుపెట్టాడు. కట్ చేస్తే మరుసటి రోజు గ్రామంలో 3 పిల్లలు చనిపోయి ఉంటారు. వాళ్ళ కళ్ళు, నాలుక నల్లగా మారడం కార్తిక్ గమనిస్తాడు. కార్తిక్ ఇది న్యాచురల్ డెత్ కాదని తెలిసిన తన మైండ్లో చాలా ప్రశ్నలు మొదలవుతున్నాయి. అసలు వాళ్ళు అలా అన్యాచురల్గా చనిపోవడం కారణమేంటో తెలియక ఇంటికి వచ్చేసరికి తన తండ్రి పాత డైరీ వాళ్ళ అమ్మమ్మ పెట్టిలో కనిపిస్తుంది. కార్తిక్ ఆ డైరీ చూడగానే కథ మొత్తం ఇక్కడే మొదలవుతుంది. కార్తిక్ తండ్రి శేఖర్ ఒక డాక్టర్. శేఖర్ మామూలు డాక్టర్ కాదు, బ్రెయిన్ మ్యానిపులేషన్ మీద రీసెర్చ్ చేసే ఒక న్యూరో సైంటిస్ట్. కార్తిక్ నెమ్మదిగా ఆ డైరీ చదవడం మొదలుపెట్టాడు. అందులో చూసిన ఒక వాక్యం కార్తిక్ తండ్రి మనిషి ఆత్మను కంప్యూటర్లో ఎలా స్టోర్ చేయాలో రీసెర్చ్ చేస్తున్నాడని తెలిసి కార్తిక్ గుండె వేగంగా కొట్టుకోవడం మొదలుపెట్టింది. అసలు మనిషి ఆత్మను నిజంగా సిస్టంలో స్టోర్ చేయొచ్చా అని అనుకుంటూ మిగతా పేజీలు చదవడం మొదలుపెట్టాడు. అలా చదువుతూ ఉండగా తన తల్లి మీద మొదటి ప్రయోగం చేశాడని కార్తిక్ తెలుస్తుంది. కార్తిక్ డైరీలో చూసినవన్నీ నమ్మలేక ఒక న్యూరో సైకాలజిస్ట్ని కలిసి అసలు ఇది సాధ్యమేనా అని అడుగుతాడు. అప్పుడు ఆ డాక్టర్ దీనికి కారణం ఎకో కాన్షియస్నెస్ సిండ్రోమ్ అని చెప్తాడు. దీని అర్థం మనిషి చనిపోయాక వాళ్ళ ఆలోచనలు, చలనం, ఫీలింగ్స్ అన్ని సిస్టంలో ట్రాప్ అవుతాయని క్లియర్గా చెప్తాడు. కానీ గవర్నమెంట్ ఇలాంటి ప్రయోగాలపై నిషేధం పెట్టిందని తెలుసుకున్న కార్తిక్ ఎంతో బాధపడతాడు. అప్పుడు కార్తిక్ అర్థమైన విషయం ఏంటంటే అది ఒక దెయ్యం కాదని, బ్రతికి ఉన్న ఒక మిషన్ అని తెలుస్తుంది. ఆ మిషన్లో మనుషుల యొక్క ఫీలింగ్స్, చైతన్యం, మెమొరీ అన్నీ ట్రాప్ అవుతాయని తెలుసుకుని ఆ తలుపులు తెరవడానికి తన ఇంటికి వెళ్తాడు. కార్తిక్ ఆ తలుపులు తెరవగానే అక్కడ ఒక కంప్యూటరైజ్డ్ ల్యాబ్, ఒక ఈసీజీ హెడ్ గేర్, గ్లాస్ ఛాంబర్, పాత సిపియు, నేల మీద బ్లడ్ స్ట్రెయిన్స్ చూసి చాలా షాక్ అవుతాడు. కార్తిక్ డోర్ ఓపెన్ చేయగానే అందులో ఉన్న మోషన్ సెన్సార్ యాక్టివేట్ అయ్యి సిస్టమ్ ఆన్ అవడంతో కార్తిక్ ఆ సిస్టమ్ హ్యూమన్ యాక్టివిటీ, ఎమోషన్స్ అండ్ కాన్షియస్నెస్ గ్రాప్ చేసుకోగలదని తెలుసుకుంటాడు. కార్తిక్ నెమ్మదిగా ఆ రూమ్లో ఉన్న అన్ని రకాల మిషన్ చూస్తూ ఉండగా అక్కడే ఒక హార్డ్ డిస్క్ చూసి దాన్ని సిస్టమ్ కనెక్ట్ చేసి చూస్తాడు. అందులో ఒక వీడియోలో వాళ్ళ అమ్మ ఒక గ్లాస్ ఛాంబర్లో ఉంటూ ఆ ఎక్స్పెరిమెంట్ ఆపమని ఏడుస్తూ వాళ్ళ నాన్నని అడుగుతుంది. కానీ ఆ వీడియో కొన్ని సెకండ్స్ ఉండగా కార్తిక్ గట్టిగా ఏడుస్తూ అమ్మా అని అంటాడు. తర్వాత కార్తిక్ ఆ సిస్టమ్ చెక్ చేస్తూ ఉండగా వాళ్ళ అమ్మ బ్రెయిన్లో ఉన్న ఎమోషన్స్, మెమొరీ ఆ సిస్టంలో ట్రాప్ అయ్యి ఉండిపోతాయి. ఇది చూసిన కార్తిక్కి అసలు ఇది ఒక లివింగ్ మిషనా లేదా వాళ్ళ అమ్మ ఆ సిస్టంలో ఇంటిగ్రేట్ అయిపోయిందా అని ఆలోచనలో పడతాడు. కాసేపటికి వాళ్ళ అమ్మ ఆ ఎక్స్పెరిమెంట్ వల్ల ఆ సిస్టంలో ఇంటిగ్రేట్ అయ్యిందని తెలుసుకుంటాడు. అందుకే కార్తిక్ డోర్ ఓపెన్ చేయగానే మోషన్ సెన్సార్ యాక్టివేట్ అయ్యి కంప్యూటర్ ఆన్ అవుతుంది. ఆ సిస్టమ్ కంటిన్యూస్గా ఆపరేట్ అవ్వడానికి ప్రతిసారి ఒక కొత్త సిగ్నల్, ఎమోషన్, కాన్షియస్నెస్, మెమొరీ కావాలని తెలుసుకుంటాడు. తన తల్లి బ్రెయిన్ సిగ్నల్స్తో కార్తిక్తో కమ్యూనికేట్ చేస్తూ ఉండగా ఆ ట్రాప్ నుండి విడిపించమని వేడుకుంటుంది.
చివరికి ఈ విషయం గ్రామస్తులు తెలియడంతో ఆ మిషన్ మనిషి ప్రాణాలు తీసే ఒక దెయ్యమని అనుకుంటూ ఉంటారు. దీనికంతటికీ కారణం కార్తీక్ని నిందిస్తూ చాలా కోపంగా ఆ ఇంటికి మంట పెడదామని వస్తారు. కానీ కార్తీక్ జనాలకి అసలు కారణం చెప్పి తన తల్లి ఆ కంప్యూటర్లో బందీగా ఉందని నచ్చచెప్తాడు. అయినా వాళ్ళు వినకపోవడంతో ఆ మిషన్ని ఆపడానికి 1 గంట టైం అడుగుతాడు. అప్పటికి సమస్య తీరకపోతే తానే మంట పెడతానని కన్విన్స్ చేయడంతో గ్రామస్తులు సరే అని 1 గంట టైం ఇస్తారు. కార్తీక్ చాలాసేపు ప్రయత్నించగా తన తల్లి బ్రెయిన్లో ఒక ఓవర్ రైట్ పోర్ట్ కనిపిస్తుంది. దాని సాయంతో సిస్టమ్ ఆఫ్ చేసి ఆ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని క్రాష్ చేస్తాడు. కానీ క్రాష్ అయ్యే ముందు తన తల్లి చివరి మాటగా తన జ్ఞాపకాలు ఎప్పటికీ బ్రతికే ఉంటాయని జాగ్రత్తగా ఉండమని హెచ్చరిస్తుంది. చివరికి సమస్య తీరిన గ్రామస్తులు ఆ ఇంటికి మంట పెట్టేస్తారు. కార్తీక్కి తన తల్లి చెప్పిన చివరి మాటలు బాగా గుర్తుకొస్తాయి. 2 రోజులకు ఆ ఇల్లు పూర్తిగా కాలి బూడిదగా మారిపోతుంది. అంతా సాఫీగా సాగుతున్న సమయంలో అక్కడున్న చిన్నపిల్లలు ఆడుకుంటూ ఉండగా ఆ బూడిదలో మెరుస్తూ ఒక మైక్రోచిప్ పాపకి కనిపిస్తుంది. దాని నుంచి ఒక సౌండ్ రావడంతో పాప చెవి దగ్గర పెట్టుకుని వినగా సడన్గా పాప కళ్ళు నల్లగా మారిపోతాయి. వింతగా నవ్వడం మొదలు పెడుతుంది. చివరికి కార్తీక్ మనసులో ఆ సిగ్నల్స్ ఎప్పటికీ డిస్ట్రాయ్ అవ్వవని, చాలా డేంజరస్ అని అనుకుంటూ ఉండగా ఆ పాప బ్రెయిన్లోకి ఇంటిగ్రేట్ అయిపోతాయి. ఈ కథ మీకు నచ్చినట్లయితే మీ అభిప్రాయాన్ని కామెంట్ చేసి మన ఛానల్కి మీ సపోర్ట్గా ఒక లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసి నాకు ఇంకో వీడియో చేయడానికి మోటివేషన్ ఇవ్వండి. మరో వీడియోలతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు మీ చరణ్ సైనింగ్ ఆఫ్. జై హింద్.